వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8. అండ్ ఇప్పుడు ప్రోమో అనాలిసిస్ గురించి మాట్లాడేసుకుందాం. ఇందాకే చూసాను ఒక ప్రోమో. సో అందరూ ఆల్రెడీ నామినేషన్స్ లిస్ట్ మీకు చెప్పేసాను, ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది. అది కనుక చూడకపోతే ఒక్కసారి నా ఛానల్లోకి విజిట్ చేయండి, లిస్ట్ చూసేసేయండి. ఆల్రెడీ నిన్నే పెట్టేశాను నేను ఎవరు నామినేట్ అయ్యారని. ఆల్రెడీ మనం తెలిసింది ఏంటంటే యష్మికి పవర్స్ ఉన్నాయి. నిజంగా ఈ సీజన్లో ఈ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో హూ ఇస్ ద లక్కీయెస్ట్ స్టార్ అవార్డ్ గోస్ట్ అంటే యష్మి అని చెప్పేస్తాను నేను. ఆటలు పెద్దగా ఆడి పొడిచింది ఏం లేదు. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యి తనని తీసుకుంటే వాళ్ళిద్దరికీ పంగనామాలు పెట్టింది యష్మి. ఫ్యూచర్లో నేను ఎలా కోరుకుంటానంటే యష్మికి ఒక్కదానికి మొత్తం ఇంటి పని అంతా చేసే చాకిరేవు. మనం ఫస్ట్ సీజన్లో చూసారా, హోటల్ టీంలో షెఫ్లు చేసేవి, అలాంటిది ఏదో ఒకటి యష్మికి ఇచ్చి ఫుల్గా పని చేయించాలి అని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే షీఈ్ వెరీ థ్యాంక్లెస్, గ్రాటిట్యూడ్ లేదు, ఏమీ లేదు. ఊరికే ఆ మూమెంట్లో తనకి ఏదనిపిస్తే అదే చేసేస్తుంది తప్ప ఇంకేం ఆలోచించట్లేదు. డంబుగా ఆడేస్తుంది. చూడండి, బిగ్ బాస్ కూడా తనకే సపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా ఆబ్వియస్లీ బిగ్ బాస్ టీమే ఇవన్నీ ఇన్పుట్స్ అన్ని ఇస్తూ ఉంటారు, ఇలా చేయాలి అలా చేయాలని అంటారు, బికాజ్ ఇట్స్ ఎ రియాలిటీ షో. మరి యష్మిని ఎందుకు అంతలాగా ఎంకరేజ్ చేస్తున్నారు అన్నది తెలియదు. అది పక్కన పెట్టేస్తే తనకి స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఆ స్పెషల్ పవర్స్ తోటి తన టీం మెంబర్ అయినటువంటి, తన ఫ్రెండ్ అయినటువంటి ప్రేరణని తను సేవ్ చేయడం జరుగుద్ది అనమాట. ఆల్రెడీ వీళ్ళిద్దరూ బయట నుంచే ఫ్రెండ్స్. ఒకసారి అందరికి అందరూ అలా అనుకుంటున్నారని, షీఈ్ మై ఎనిమీ అని ఎంత అరిసి చెప్పినా ఫ్రెండే. సో తన ఎనిమీ కాదు, తననే సేవ్ చేస్తుంది తన దగ్గర ఉన్న పవర్స్ తోటి. పొద్దున్న వదిలిన ప్రోమోలో చూశానండి, మన సోనియా అసలే ఎర్ర కలర్ పోస్తే దాంతో భద్రకాళిలాగా నాలుగు పెట్టుకుని ఏదేదో చేస్తుంది. ప్లీజ్ సోనియా, నీ మాటలే తట్టుకోలేకపోతున్నావు. నువ్వు ఇలాంటి యాసాలు వేసావనుకో, ఎవరన్నా చూసారనుకో, గుండెకి చచ్చిపోయారనుకో, దానికి కారణం నువ్వే అయితే అర్థమవుతుందా? ప్లీజ్ ఇలాంటి ఏం చేయమాక. నీ ఫ్యాన్స్ని మేము కోరుకుంటున్నాం, మీరు హట్ అవ్వకండి. సో ప్రోమో చూసుకుంటే కనుక లాస్ట్కి వచ్చేసరికి బిగ్ బాస్ మీ దగ్గర ఉన్నవంటి వస్తువులన్నీ కూడా స్టోర్ రూమ్లో పెట్టేయండి అంటాడు. ప్లస్ కొంచెం టైం ఉంది, ఏం తినాలనుకుంటే తినేయాలంటాడు. మరి ఇక్కడ మనం అందరూ చూసి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు, ఒక్క ఆదిత్య ఓం తప్ప. పాపం ఆదిత్య ఓం బాగా హట్ అయినట్టున్నాడు. ఎందుకు హట్ అయ్యాడేమో మనం చూడాలి. మరి సాయంత్రం జరుగుద్ది, తెలుసుకోవాలంటే ఏంటి అన్నది. సో అందరూ వెళ్ళిపోయి ఒకరికొకరు తినిపించేసుకుని టైంని ఇదంతా కూడా కిల్ చేయకుండా ఒక్కొక్కడు ఒక్కొక్క ఐటమ్ తినిపించుకుంటూ ఎవరికి అందరికీ టమ్మీ ఫుల్. ఎంత బిగ్ బాస్ కూడా తెలివైనడు ఏంటంటే ఒకే ఒక్క వస్తువు దగ్గర మాత్రం చాలు అని చెప్తాం, అదే తిండి విషయం అనమాట. అక్కడ కరెక్ట్గా కొట్టాడు. ఇంకేదన్నా అనుకోండి దాసేసుకోవచ్చు. తిండి ఎంత తింటామో అంతే, దానికన్నా ఎక్కువ మనకు పోదు. ఎక్కువ తింటే కక్కేసుకుంటాం అనమాట. మరి చూడాలి ఏం టాస్క్లు ఇస్తాడు ఏంటి అన్నది. ఆల్రెడీ హౌస్లో కొన్ని గ్రూప్స్ ఫామ్ అయిపోయినాయి, మనం చూసుకున్నాం. సోనియా నిఖిల్ మధ్యన బాండింగ్ ఎడిటర్ క్రియేట్ చేశాడు. వాళ్ళు కూడా ఆఫ్ కోర్స్ దే ఆర్ సహకరిస్తున్నారు. అబ్బా ఏంటి మీరు, నిజంగా ఎడిటర్ క్రియేట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు సహకరిస్తేనే కదా క్రియేట్ చేసేది. అది ఇంత చిన్న లాజిక్ ఎలాగయ్యా మిస్ అయ్యావు నువ్వు కదా. సో మొత్తానికి ఇది ఇవాల్టి ప్రోమో అనాలిసిస్ ఎపిసోడ్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా, ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే